సీజేపీ పార్టీ మద్దతుదారులు పార్లమెంటుని ముట్టడించారు. చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం వస్తానంటుంది. కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి జేపీ నడ్డా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారని సీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ ఒక పోస్ట్ అయితే పెట్టారు. సరే, వీళ్ళు చర్చలు జరపడం, వాళ్ళ డిమాండ్స్ ఏంటనేది ప్రభుత్వాన్ని అడగడం, ప్రభుత్వం ఏం చెప్తుందనేది సెకండ్. అసలు చలో సంసద్కి పిలుపునిచ్చింది ఎవరు, ఈ పిలుపు వెనక ఉన్నటువంటి వ్యవస్థలు, సంస్థలు, వ్యక్తులు ఎవరు అనేది మనం ఒకసారి లైట్గా చర్చించే ప్రయత్నం చేద్దాం. లైట్గా అని ఎందుకన్నానంటే దీని వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. నా వెనక ఒక పెద్ద సైన్యమే ఉంది జైలర్, నన్ను నువ్వేం చేయలేవు అని జైలర్ సినిమాలో విలన్ చెప్తాడు. చాలా బాగుంటుంది ఆ డైలాగ్. ఆ టైప్లో ఇక్కడ ఈ సీజేపీ పార్టీ చలో సంసద్ వెనక, చలో సంసద్ అంటే పార్లమెంటు మార్చికి పిలుపునిచ్చినట్టు, సంసద్ అంటే హిందీలో పార్లమెంటు, రాజ్యాంగంలో అలా ఉంటుంది. పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చినటువంటి సీజేపీ పార్టీ కార్యకర్తలు అనుకున్నటువంటి వ్యక్తులు జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, అక్కడి నుంచి సోనం వాంగ్చుక్ తర్వాత నోయిడా అల్లర్లు కార్మికులు చేసినటువంటి నిరసనల వెనక ఉన్నటువంటి గ్రూపు నాయకులు, నేతలు అని అనుకోవచ్చు. అక్కడి నుంచి ఎస్ఎఫ్ఐ అండ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, ఏఐఎస్సి అంటారు కదా, అది వీళ్ళందరి గురించి ప్రకటిస్తున్నటువంటి ది క్యారవాన్ అనే మంత్లీ మ్యాగజైన్. ఇది వీళ్ళ వెనక ఉన్నటువంటి శక్తులు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా డీప్గా డిస్కషన్ చేద్దాం మనం త్వరలో మన రాబోయే నెక్స్ట్ వీడియోస్. ఈ సీజేపీ పార్టీ తన సమూహంతో జూలై 20వ తారీఖున పార్లమెంట్ ముట్టడించాలని ముందే ప్లాన్ వేసుకుంది. అది ఎలా జరిగిందంటే ఢిల్లీలోని ఓ భవన్లో ఓ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పాల్గొన్నది కూడా నోయిడాలో జరిగినటువంటి కార్మికుల నిరసనలో పాల్గొన్నటువంటి నాయకులే. నోయిడాలో ఇండస్ట్రియల్ ఏరియాలో 60 కంపెనీలకు సంబంధించినటువంటి కార్మికులంతా రోడ్డు మీదకి వచ్చి ఒక్కసారిగా నిరసనలు చేశారు 2026 ఏప్రిల్లో. ఆ నిరసనల్లో ఒక 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ 300 మందిని రిలీజ్ చేయాలని అన్యాయంగా అరెస్ట్ చేశారని ది క్యారవాన్ పత్రిక ఒక ఆర్టికల్ రాసింది. అండ్ అలాగే ఆ నిరసనల్లో, ఆ అల్లర్లలో పాల్గొన్నటువంటి నాయకులు అండ్ అలాగే సీజేపీ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు ఢిల్లీలోని ఓ భవన్లో మీటింగ్ పెట్టుకున్నారు. జూలై 19వ తారీఖు, 20వ తారీఖు పార్లమెంటును ముట్టడించడం అనేది వాళ్ళ ప్లాన్. అలా మీటింగ్ పెట్టిన వాళ్ళలో స్పీకర్స్ ఎవరెవరు: ప్రశాంత్ భూషణ్, సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా; నివేదిత మెనన్, పొలిటికల్ సైంటిస్ట్ అండ్ రిటైర్డ్ ప్రొఫెసర్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ; యోగేంద్ర యాదవ్, స్పెషల్ యాక్టివిస్ట్ అండ్ సెఫాలజిస్ట్; నందితా నారాయణ్, ఫార్మర్ డ్యూటా ప్రెసిడెంట్ అండ్ రిటైర్డ్ ప్రొఫెసర్ డ్యూ; అపూర్వ్ ఆనంద్, ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీ; ఆదిత్య నిగమ్, పొలిటికల్ థియరిస్ట్ అండ్ ప్రొఫెసర్, సిఎస్డిఎస్ ఢిల్లీ; హిమాంష్ కుమార్, సోషల్ యాక్టివిస్ట్; అవినాష్ కుమార్, ప్రొఫెసర్ ఎట్ సెంటర్ ఫర్ ఇన్ఫార్మల్ సెక్టర్ అండ్ లేబర్ స్టడీస్, జేఎన్యూ; కవిత శ్రీవాస్తవ్, నేషనల్ ప్రెసిడెంట్, పియూసిఎల్. వీళ్ళు జూలై 19వ తారీఖు సండే సాయంత్రం 3 గంటలకు జరిగినటువంటి సుర్జిత్ భవన్ ఢిల్లీలో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుర్జిత్ భవన్ ఢిల్లీలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ పాల్గొన్నారు. వీళ్ళే ఆ రోజు అక్కడ మాట్లాడినటువంటి స్పీకర్స్. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, అలాగే జూలై 20వ తారీఖు ఢిల్లీలో పార్లమెంటును ముట్టడించడానికి వీళ్ళు ఒక సమూహాన్ని సిద్ధం చేసుకోవాలి కదా. అలా ఒక సమూహాన్ని సిద్ధం చేసుకోవడానికి ఏం చేశారంటే ఒక క్యూఆర్ కోడ్ తయారు చేశారు. రిజిస్టర్ ఫర్ కన్వెన్షన్, వర్కర్స్ మూవ్మెంట్ ఇన్ నోయిడా అండ్ గురుగావ్, లేబర్ రైట్స్, స్టేట్ రిప్రజెంటేషన్ అండ్ ద ఛాలెంజెస్ ఎహెడ్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో ఒక క్యూఆర్ కోడ్ని తయారు చేశారు. అక్కడ కార్మికులందరినీ పెట్టారు. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబరు, మీ వాట్సాప్ నెంబర్స్ ఏమైతే వాట్సాప్ నెంబరు, మీ డీటెయిల్స్ ఇస్తే మీరు ఈ మీటింగ్కి రిజిస్టర్ చేసుకున్నట్టు. అంటే రేపు జరగబోయే పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి కూడా హాజరవ్వాలి అన్నట్టుగా. దీన్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ పెట్టారు వాళ్ళ పేజెస్. అయితే ఇలా ఒక నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామని ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని సెండ్ చేశారు. సీజేపీ పార్టీకి సపోర్ట్ చేసే మద్దతుదారులంతా కూడా అక్కడికి రావాల్సిందిగా వీళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అలాగే సంసద్ చలో ఉద్యమానికి సమాజ్వాదీ పార్టీ నాయకుడు కూడా ఒక ఆయన మద్దతు ఇచ్చారు. ఈయన కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. సరోజ్, పుష్పేంద్ర సరోజ్ ఆయన పేరు. కౌసాంబి పార్లమెంటు నుంచి ఎంపీగా ఉన్నారు ఆయన. అయితే జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కి సోనం వాంగ్చుక్కి సంబంధం ఏంటి, సోనం వాంగ్చుక్ సీజేపీకి సపోర్ట్ చేయడం ఏంటి,
దీని గురించి మనం సింపుల్గా ఒక మొక్క చెప్తాను, మనం వీడియోని ముగించేద్దాం, బోర్ కొడుతుంది మీకు కూడా. జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి సోనం వాంగ్చుక్కి సంబంధించిన ఎన్జిఓలకి, అతనుకున్న ఎన్జిఓకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, మనీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. దీని మీద FCRA కఠినమైనటువంటి నిబంధనలు విధించింది కదా, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం. సో ఇలా వస్తున్నటువంటి నిధులకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, మీరు దేనికి ఖర్చు చేస్తున్నారని FCRA అడిగితే వీళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, ఆ రిపోర్ట్ని FCRAకి సమర్పించకపోవడంతో FCRA సోనం వాంగ్చుక్కి సంబంధించినట్టు ఒక NGOని బ్లాక్ చేసింది, అంటే ఆపేసింది. ఆ NGOకి ఫండ్స్ రాకుండా ఆప్ చేసింది. అలా చేయడం వల్ల సోనం వాంగ్చుక్ ప్రభుత్వం FCRA నిబంధనలను కఠినతరం చేసిందనో, లేదా అతనికి లదాఖ్లో ఇచ్చి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని నిర్మించమని ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుందనో, అనేక కారణాలతో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ CJP పార్టీ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడం ట్రై చేస్తుంది కాబట్టి సోనం వాంగ్చుక్ CJP పార్టీతో కలిశాడు. అలాగే సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇహ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా CJP పార్టీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాయి. ఇన్స్టాగ్రామ్లో ఒక సోషల్ మీడియా పేజ్ లాగా అవతరించినటువంటి CJP పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడానికి కారణం ఏంటంటే, అభిజిత్ దీప్కి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, సౌరవ్ దాస్ కానీ మిగిలిన వ్యక్తులు అందరూ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ నుంచి పనిచేసి వచ్చిన వ్యక్తులే. వీళ్ళందరి ప్రేరణ చేత ప్రేరేపించబడి ఇక్కడ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి దాన్ని BJP పార్టీకి వ్యతిరేకంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ విషయం ప్రజలకు తెలిసిపోయిన తర్వాత ఇంకా సగం మునిగాక చలి ఉందిలే అని చెప్పి రాజకీయ పార్టీల నేతలే డైరెక్ట్గా CJP పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్, కేజ్రీవాల్, సోనం వాంగ్చుక్, అండ్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన పుష్పేంద్ర సరోజ్, ఇట్లా కొంతమంది పార్టీ వ్యక్తులంతా కూడా ఈ CJP పార్టీకి నేరుగానే మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఇలా మద్దతు తీసుకొని ఈ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు, గతంలో నిరసనలు, ఆందోళనలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ టెలిగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా పోగు చేసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వాడారు. ఎందుకంటే ఇప్పటివరకు 1000, 500, 2000 మంది మాత్రమే వచ్చినటువంటి ఈ CJP పార్టీ నిరసనకి ఈసారి పెద్ద ఎత్తున 8 నుంచి 10,000 మంది రావడానికి కారణం ఇదే. వీళ్ళని పేమెంట్లు ఇచ్చి కూడా తీసుకొచ్చారు అనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. మరి ఈ పార్లమెంట్ను ముట్టడించడం పైన మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు అనుకున్నటువంటి ఒక పెద్ద నెట్వర్క్ గురించి మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రండి. సోనం వాంగ్చుక్, జార్జ్ సోరోస్, అండ్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ వ్యక్తులు కూడా CJP పార్టీలోకి డైరెక్ట్గానే వచ్చి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. దీని గురించి కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.